వినాయక చవితి అసలైన కథ. అసలు వినాయక చవితి అంటే ఎలా జరుపుకుంటున్నాం, ఎందుకు జరుపుకుంటున్నాం అన్న విషయాలన్నీ తెలుసుకుందాం. ముందుగా మనం వినాయకుడి జననం గురించి తెలుసుకుందాం. కాలంలో గజాసుడు అనే గజరూప గల రాక్షసుడు శివుడు గురించి తపస్సు చేయగా అతను తపస్సు మెచ్చి శివుడు అతని ఉదరంలో నివాసించి ఉండడంగా వరమిస్తాడు. కైలాసంలో పార్వతీదేవి శివుడు జాడ తెలియక కంగారు పడుతూ అన్వేషించగా శివుడు గజాసుడు ఉదరంలో ఉన్నాడని తెలుసుకుని శ్రీహరిని ప్రార్థించి ఎలాగైనా శివుడిని రక్షించి బయటికి తీసుకురమ్మని వేడుకుంటది. అంతటి శ్రీహరి శివుడు వాహనమైన నందిని చిత్ర విచిత్రంగా అలంకరించి గంగిరెద్ది మేళాలు వారిలా వేషధారణ చేసి గజాసుడు దగ్గరికి వెళ్ళి నందిని గంగిరెద్దులా ఆడించి మెప్పించి వరం కోరుకునేలా చేశాడు. అంతటి శ్రీహరి గజాసురుడితో నీ ఉదరంలో ఉన్న శివుడు కావాలని కోరగా వచ్చినవాడు శ్రీహరి అని కనిపెట్టి తన మరణం తప్పదని భావించి శ్రీహరి జ్ఞానంతో నంది కొమ్ములను చీల్చుకుని ఉదరంలో ఉన్న శివుడిని బయటికి తీసుకొచ్చాడు. అంతటి శివుడు గజాసురుడు తలని త్రిలోక అధిపతిగా ఇచ్చానని వరమిచ్చి గజాసురుడు తలను కైలాసానికి తీసుకువెళ్ళెను. కైలాసంలో పార్వతీదేవి శివుడు రాక గురించి తెలుసుకుని ఎంతో సంతోషంతో స్వాగతం చెప్పేందుకు స్నాన అలంకరణ ముగించి సమయంలో చేతితో ఉన్న నలుగు పిండిని నలుపుతూ పతి పరిధాన్యంతో ఉండి ఒక అందమైన బాలుడు ప్రతిమ చేసింది. ఆ ప్రతిమ అందంగా ఉండడం కారణంగా ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ బాలుడిని గుమ్మం ముందు కూర్చోబెట్టి ఎవరిని లోపలికి రానిద్దవద్దు, తన అలంకరణ చేసుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది. కొంతసేపటికి శివుడు వచ్చి కానీ గుమ్మంలో రావడానికి ఉన్న బాలుడు శివుడిని ఎవరిని లోపలికి రావద్దు అని చెప్పడంతో ఇద్దరికి వాగ్వాదం జరిగింది. శివుడు తన ఇంట్లో తనకే అనుమతి లేదా అంటూ ఉగ్రంతో తన త్రిశూలంతో బాలుడి కంఠాన్ని నరికివేశాడు. ఇంతలో పార్వతీదేవి వచ్చి శిరస్సు లేని బాలుని చూసి విలవిలలాడింది. శివుణ్ణి ఎలాగైనా తన బాలుడిని బతికించమని వేడుకుంది. అంతకు ముందే గజాసుడిని సంహరించి తెచ్చిన శిరస్సును ఆ బాలుడు ముండానికి అతికించి బాలుడిని బతికించాడు. గజాసుడు శిరస్సును శాశ్వత త్రిలోక పూజగా కలిగిస్తానని ఇచ్చిన వరం ఇలా ఫలించింది. గణేశుడు గజాసుడు త్రిలోక పూజ దక్కించుకున్నాడు. ఆ తర్వాత శివుడు పార్వతికి కుమారస్వామి జన్మించారు. నాడు దేవతలు మునులు ఋషులు అందరూ కలిసి పరమేశ్వరుడు వద్దకి వచ్చి విఘ్నాలకు అధిపతి ఇవ్వమని కోరారు. గణేశుడు తన జ్యేష్ఠుడు కనుక తను ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరాడు. కానీ కుమారస్వామి నువ్వు మరుగుజ్జివి, నువ్వేమి ఆధిపత్యం గలవాడివి, తాను ఆధిపత్యం చెయ్యమని శివుణ్ణి ప్రార్థించాడు. అదంతా శివుడు తన కుమారుడు వాగ్వాదాలు ఉద్దేశించి మీ ఇద్దరిలో ఎవరైతే ముల్లోకాలు పవిత్ర నదులు స్నానం చేసి ముందుగా వస్తారో వాళ్ళకి ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. కుమారస్వామి వెంటనే బయలుదేరాడు. కానీ గజానుడు ఆ చేతనే ఉన్న అంత వేగంగా ముల్లోకాలు అన్ని నదులు స్నానం చేసి రావడం కష్టమని దానికి ఉపాయం చెప్పమని తండ్రిని కోరాడు. అంత పార్వతీ పరమేశ్వరుడు గజాసుడు సూక్ష్మబుద్ధికి మెచ్చి నారాయణ మంత్రం ఉపదేశించారు. నారములు అనగా అలా జలములు, జలములు నారాయణ అధిపతి అంటే నారాయణ మంత్రం ఆదేశించారు. గజానుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్రం ప్రభావం ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా కుమారస్వామి కన్నా ముందే గజానుడు స్నానం ఆచరించి ఎదురు పడుతూ ఉండాడు. ఇలా ముల్లోకాలు ఉన్న అన్ని నదులు గజానుడు ముందు స్నానం ఆచరించడం చూసి ఆశ్చర్యపోయిన కైలాసంలోకి వెళ్ళాడు. అక్కడ అన్నగారిని చూసి ఆశ్చర్యపడి కుమారస్వామి తండ్రి, అన్నగారి మహిమ తెలియకుండా ఆధిపత్యం కోరాను, నన్ను క్షమించండి, ఆధిపత్యం అర్హుడు అన్నగారే దక్కుతుందని ప్రార్థించి ఈ విధంగా గజానుడు విఘ్నాలకు అధిపతి అయ్యారు. అధిపతి విఘ్నేశ్వరుడుగా కొలవబడుతుంది. వినాయక చవితి నాడు చంద్రుడు శపించడం ఎలా జరిగింది? శ్రీ వినాయకుడు జన్మదినం నాడు ఒకనాడు భద్రపద శుద్ధ చవితి కైలాసంలో కుంభరూపధారుడై విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడ ఉన్న చంద్రుడు చూసి అపహాస్యం చేశాడు. ఇందుకు కోపించిన వినాయకుడు, ఓరి చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూసిన వారందరూ నీలాప నిందల పాలైపోవును అని శపించాడు. అంతటి చంద్రుడు దేవతల్ని కలిసి ప్రార్థింపగా పిమ్మట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధానం నన్ను పూజించు, ఈ విధంగా చేసుకుంటే నన్ను పూజిస్తే ఈ కథ చెప్పుకుని ఆ కథ అక్షింతలు ధరించుకుంటే త్వరలో అపనిందలు నుంచి బయటపడతారని విఘ్నాలు తొలగిపోతాయని ఇచ్చాడు వినాయకుడు. అందుకే చవితి నాడు చంద్రుడిని చూడకూడదు అంటారు. ఈ వినాయకుడు వ్రత కథ వివరణ గురించి తెలుసుకుందాం. ఈ అఖిలాండకోట బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు సృష్టి విశేషముగా భారతదేశంలో చాలా కాలంగా పూర్వ చంద్రవంశం చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వల్ల సిరి సంపదలు పోగొట్టుకుని భార్యను నలుగురు తమ్ములతో కలిసి వనవాసం చేయుటకు ఒకానొకనాడు నైవిసార అరణ్యంకి వెళ్ళాడు. అక్కడ సౌనాది ఋషులు ప్రముఖులు అనేక పురాణ రహస్యాలు ప్రబోధించుట సూత మహామునిని దర్శించి నమస్కరించి, అయ్యా మేము మా దానాలన్నీ దాకా చేసి ధనం, కనకం, వస్తువు,
వాహన రాజ్యాధిపతులు అన్నీ పోగొట్టుకుని ఉన్నాం. ఈ కష్టాలు గడిచి మా రాజ్య వైభవ్ గారు మళ్ళా మాకు రప్పించుటకు గాను ఎడల సులభమైన వ్రతంని ఉపదేశించమని ప్రార్థించగా సుతుడికి వినాయక చవితి వ్రతం చెయ్యని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా ఒకానొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి పరమశివుడిని సందర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతము చేయడం వల్ల సమస్త విద్య, విజయ, వైభోగ, పుత్రపౌత్రి, వంశాభివృద్ధి పొంది అన్ని కోరికలు తీరుతారో, సకల సుఖాలు, సౌభాగ్యాలు పొందుతారో వ్రతము చెప్పవలసిందని కోరాడు. అందుకు సమాధానంగా శివుడు, నాయన కుమారస్వామి, సర్వసంపత్తుడు, ఉత్తముడైన ఆయుష్ వర్ధ సిద్ధి ప్రదము అయిన వినాయక వ్రతం ఒకటి ఉంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఈరోజు ప్రాంతకాలమే నిద్ర లేచి స్నానం చేసి శుచిగా నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారు గాని, వెండి గాని లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మ చేసి తమ తమ ఇంట్లో ఉత్తర దిక్కున వడ్లతో గాని బియ్యం పోసి మండపాన్ని నిర్మించాలి. అష్టాదశ పద్మాల నుంచి గణేష ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షింతలు పుష్పపత్రిలతో పూజించి ధూప దీపం వేసి వెలగ, నేరేడు, చెరుకు మొదలైన ఫలాలను ప్రత్యేకంగా రకాలుగా 21 ప్రకారాలుగా నివేదించి నృత్యం, గీతం, అన్ని పురాణాలదులు పూజ ముగించి యథాశక్తి వేద విద్యలు విప్రులతో దక్షిణ తాంబూలాలు ఇచ్చి బంధుజనాలతో కలిసి ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్షాలతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానం సంధ్యాలు పూర్తి చేసుకుని యథాశక్తి బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలతో సంతృప్తి పరచాలి. ఎవరైతే ఈ వినాయక వ్రతం చేస్తారో వాళ్ళకి శ్రీ మహాగణపతి ప్రసాదం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి. ఈ విధంగా షణ్ముఖుడు శివుడికి చెప్పబడిన ఈ వ్రతం నువ్వు కూడా ఆచరణలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతము చేయడం వల్ల తను ప్రేమించిన నల్ల మహారాజుని పెండి